ఇప్పుడు నీవు అనుభవిస్తున్న శ్రమ, ఇప్పుడు నువ్వు పడుతున్న వేదన, ఇప్పుడు నువ్వు పడుతున్న అవమానముల వెనకాల ఒక ఆశీర్వాదం ఉంది. అవమానించబడ్డాడు, నిందించబడ్డాడు, అన్నల చేత త్రోసివేయబడ్డాడు, ఇస్మాయిలు చేతికి అప్పగించబడ్డాడు, ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. తన ప్రతి అవమానాన్ని, ప్రతి శ్రమను దేవుడు తగిన సమయమును జ్ఞాపకం చేసుకుని ప్రధాని తర్వాత ప్రధాని చేశాడు దేవుడు. స్తోత్రం కలుగునుగాక. నీ ప్రతి శ్రమ వెనుక ఆశీర్వాదం ఉంది ప్రియులారా. నీ కన్నీటిని దేవుడు నాట్యంగా మారుస్తాడు. అనుభవించిన ప్రతి శ్రమలు, అనుభవించిన ప్రతి నిందకు ప్రతిగా రెట్టింపు దీవెనలు ప్రభువారు ఇస్తారు. సమస్తము కోల్పోయిన యోబు దేవుని వైపు చూశాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు. ఒకప్పుడు ఇచ్చిన ఆశీర్వాదం పోయినప్పటికీ, బిడ్డలు కోల్పోయినప్పటికీ ప్రభు వైపు చూసి అన్నాడు, యెహోవా దేవుడు నాకు ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు, సమస్త మహిమ ఘనత ఆయనకే కలుగునుగా కన్నాడు. చివరి అధ్యాయంలో యోబు గ్రంథంలో చూస్తే మొదట ఆశీర్వదించిన దానికంటే రెండంతలుగా ప్రభు ఆశీర్వదించాడు. స్తోత్రం కలుగునుగాక. ఈ రోజు నిన్ను దేవుడు ఆశీర్వాదకరంగా, ఈ రోజు దేవుడు నిన్ను మహిమకరంగా దేవుడు మార్చబోతా ఉన్నాడు. ఎందుకంటే నువ్వు పడిన ప్రతి శ్రమ, ఇప్పుడు మనం అనుభవిస్తున్న ప్రతి శ్రమ దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడు.